ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు బీహార్కు భారీగా కేంద్రం నిధులిచ్చింది అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల పట్ల వివక్ష చూపాయని ఆరోపించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కేంద్రం చాలా ఉదారంగా రాష్ట్రానికి సహకరించింది బడ్జెట్లో అని పేర్కొన్నారు. నేను ఈ బడ్జెట్ వచ్చినప్పుడు కూడా రెండు అంశాలు చెప్పాను. ఒకటి, బీహార్కి ఇచ్చిందేమో స్పెసిఫిక్గా ఉన్నాయి, ఇన్ని 26,000 కోట్లు దీనికి, 11,000 కోట్లు దానికి అని. కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాంట్లో వేగ్నెస్ ఉంది, అబ్స్ట్రాక్ట్గా ఉంది. ఆ అబ్స్ట్రాక్ట్ వేగ్గా ఉన్న దానిపైన క్లారిటీ కావాలి అని నేను స్పష్టంగా అప్పటి నుంచి అడుగుతున్నాను. నాకైతే ఇంతవరకు స్పష్టత ప్రభుత్వం వైపు నుంచి ఇది బడ్జెట్ ద్వారా ఇస్తున్నారు, ఇది ఆంధ్రప్రదేశ్కు భారంగా ఏమీ ఉండదు అని ఎవరూ చెప్పలేదు ఇప్పటివరకు. ఏంటి బడ్జెట్లో చెప్పారు? నేను ఆ రోజు కూడా చెప్పాను. బడ్జెట్లో ఒక పదం వాడారు, వీ విల్ ఫెసిలిటేట్, అరేంజ్. అంటే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. గ్రాంట్ చేయలే. చాలా అందరికి అర్థం కావాల్సింది, ఇట్ ఈస్ నాట్ ఎ గ్రాంట్. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో వీఆర్ ఎలకేటింగ్ అన్న పదం ఫైనాన్స్ మినిస్టర్ వాడలేదు. ఫైనాన్స్ మినిస్టర్ వాడిన పదం ఏంటంటే, వీ విల్ ఫెసిలిటేట్ త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ₹15,000 crores అండ్ అరేంజ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. భవిష్యత్తులో అవసరమైన సమకూరుస్తాము అని అన్నారు. దాంతోపాటు పోలవరం పూర్తి చేస్తాం, వెనుకబడిన ప్రాంతాల రాయలసీమ, ప్రకాశం ఈ జిల్లాలకు సహకరిస్తాం, విద్యుత్తు, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు సహకరిస్తాం, వాటర్ ప్రాజెక్టులు సహకరిస్తామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కు చెప్పిన దాంట్లో నిర్దిష్టంగా డబ్బులు ఏంటో చెప్పలేదు. బడ్జెట్ ద్వారా ఇస్తారా చెప్పలేదు, అప్పుగా ఇస్తారా చెప్పలేదు. దీనిపైన ఈ అనుమానాన్ని నేను ఆ రోజు బడ్జెట్ రోజు వ్యక్తం చేశాను, తర్వాత కూడా వ్యక్తం చేశాను. కానీ నాకు ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వివరణ ఇవ్వాలి, లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ అయినా కేశవ్ అయినా వివరణ ఇవ్వాలి. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన చూపెడుతున్న ఆర్టికల్ న్యూస్ ఐటమ్ చూడండి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఆగస్టు 5 రోజు బిజినెస్ లైన్లో వచ్చిన న్యూస్ వ్యాసం ఇది. గోవింద్ భట్టాచార్జీ, ఈయన మామూలు పర్సన్ ఏం కాదు, రాసినతను ఏదో నాలాంటి జర్నలిస్ట్ మాత్రమే కాదు, అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్గాను, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఆఫ్ ఇండియాలో ఫార్మర్ డీజీగా పనిచేశాడు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే పబ్లిక్ ఫైనాన్సెస్ పైన మోస్ట్ ఆథెంటిక్ అథారిటేటివ్ ఇన్స్టిట్యూషన్, దానికి డీజీగా పనిచేశారు. అంటే మామూలు పర్సన్ కాదు, నాట్ జస్ట్ అన్ ఎక్స్పర్ట్, ఒక ఆర్డినరీ నిపుణుడు కాదు. ఈయన చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ పైన చూడండి. ఆయన బీహార్, ఏపీ ప్యాకేజీల గురించి రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్ గురించి రాస్తూ ఏమన్నాడు, అమరావతి విషయంలో 15,000 crores ఇస్తామన్నారు, కానీ ఇది బడ్జెట్ గ్రాంట్ ద్వారా కాదు అని స్పష్టంగా చెప్తున్నాడు గోవింద్ భట్టాచార్జీ. ఇది బడ్జెట్లో 48 లక్షల కోట్ల బడ్జెట్లో అమరావతికి క్యాపిటల్ సిటీ కొరకు గ్రాంట్ కాదు. న్యాయంగా అయితే గ్రాంట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, రాష్ట్ర విభజన పార్లమెంట్ చట్టం ద్వారా జరిగింది గనక, రాజధానిని ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది గనక, విభజనను ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించారు కనుక కేంద్రం బాధ్యత ఇవ్వాలి. నేను చాలా స్పష్టంగా బడ్జెట్కి ముందు కూడా చెప్పాను. కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో 5 ఏళ్ల పాటు ఒక 50,000 కోట్ల గ్రాంట్ అయినా ఇవ్వాలి. ఇది మినిమం. ఎందుకంటే మొదట్లో 50,000 కోట్లు అవుతాయన్నారు, ఇప్పుడు 1,00,000 కోట్లు దాటుతాయని కూడా అంటున్నారు. కానీ కేంద్రం ఇచ్చింది ఏంటి? గ్రాంట్ కాదు. గ్రాంట్ అంటే అర్థం మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కేటాయించడం అది. కానీ ఇందులో గోవింద్ భట్టాచార్జీ తన వ్యాసంలో చెప్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, మల్టీలేటరల్ బ్యాంక్స్ అంటే విదేశీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్ అరేంజ్ చేస్తుంది. ఈ లోన్ ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఫెసిలిటేట్ చేయాలంటే, ఫారిన్ లెండర్ విదేశాల నుంచి అప్పు తీసుకునేటప్పుడు రాష్ట్రం నేరుగా అప్పు చేయలేదు,
అందువల్ల కేంద్రం ద్వారా చేయాలి, ఎందుకంటే అది ఫారిన్ కంట్రీ కనుక. సో అందువల్ల బడ్జెట్లో కేంద్రము మేము ఫెసిలిటేట్ చేస్తాము అని ఫైనాన్స్ మినిస్టర్ చాలా తెలివిగా ఆ పదం వాడారు. ఫెసిలిటేట్ అన్నారు, సహకరిస్తాం, మేము డబ్బులు ఇస్తామనిలే. ఈ అప్పును నేను ఇంకోటి కూడా అన్నాను, అప్పు అయితే కావచ్చు, మరి ఆ అప్పు కేంద్రం చెల్లిస్తుందా, ఆ అప్పు పైన వడ్డీ కేంద్రం కడుతుందా, అది రాష్ట్ర ప్రభుత్వానికే భారమా అనే ప్రశ్న వేశాను. దానికి కూడా నాకు అధికారికంగా ముఖ్యమంత్రి కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎక్కడా చెప్పినట్టు నేను గమనించలేదు. చెప్పి ఉంటే దయచేసి లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాదు, మా మోడీ ప్రభుత్వమే ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ మా పైన ఆధారపడి ఉంది, టీడీపీ పైన, మేము అందువల్ల ఖచ్చితంగా ఇస్తుంది, చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ అది అని ఎక్కడా ఎవరు చెప్పలే. సో నాకు తెలిసినంత వరకు అయితే మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి. కేంద్ర ప్రభుత్వమే ఈ అప్పు తీరుస్తుంది అని, కనీసం వడ్డీ అయినా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని కూడా ఎక్కడా లేదు. ఇందులో గోవింద్ భట్టాచార్జీ రాసిన వ్యాసం స్క్రీన్ పైన చూస్తూనే ఉండండి, మీకు క్లియర్గా కనబడుతుంది. ది డెట్ విల్ బి సర్వీస్డ్ బై ద స్టేట్ అన్నారు, అంటే రాష్ట్రమే చెల్లిస్తుంది అన్నారు క్లియర్గా. అంటే ఇది రాష్ట్రం పైనే భారం. ఇక కేంద్రం ఏం చేసినట్లు, మోడీ మెహర్బానీ ఏంటి, ఇందులో కుర్బానీ చేయాల్సింది, త్యాగం చేయాల్సింది రాష్ట్రమే కదా. ఇదేదో పెద్ద మెహర్బానీ చేసినట్లు ఇంత పెద్ద ఎత్తున బిల్డప్ ఇస్తున్నారే పొలిటికల్ పీపుల్. రాష్ట్రానికి నిజంగా కేంద్రం ఇచ్చిందా? ఇక మిగిలినవి కూడా ఉన్నాయి. మిగిలినవి ఏంటివి? నేను ఇంతకుముందు చెప్పినట్లు పోలవరం పూర్తి చేస్తాం, అది కేంద్ర ప్రాజెక్టు. పోలవరం ఎలాగూ కేంద్రమే పూర్తి చేయాలి, నేషనల్ ప్రాజెక్ట్. దాన్ని త్వరగా పూర్తి చేయాలనే దృష్టితో చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యాక మేమే ఇంప్లిమెంట్ చేస్తాం, ఎగ్జిక్యూషన్ మేము చేస్తాం, మీరు డబ్బులు ఇవ్వండి అని తీసుకున్నారు. అంతే తప్ప అది నేషనల్ ప్రాజెక్ట్, దానికి ఎలాగూ కేంద్రమే పూర్తి చేయాలి, కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఇక వెనుకబడిన ప్రాంతాలకు మౌలిక వసతులకు డబ్బులు ఇస్తాం, ఇది కూడా విభజన చట్టంలో ఉంది కనుక కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు. ఎంత ఇస్తారో లేదు. గతంలో అనుభవం ఏంటంటే 7 జిల్లాలకు కలిపి 50 కోట్లు ఒక్కొక్క జిల్లాకి ఇచ్చారు, అంటే 350 crores ఇచ్చారు. ఇప్పుడైతే ప్రకాశం కూడా కలిపారు, మరి బహుశా 400 కోట్లు ఇస్తారా, ఎంత ఇస్తారో తెలియదు. ఇక ఇది కాక వాటర్, పవర్, రోడ్, రైల్వే ప్రాజెక్టులకు సహకరిస్తాం అని బడ్జెట్లో చెప్పారు ఆంధ్రప్రదేశ్లో. వీటికి ఎంత కేటాయిస్తారో ఎక్కడా లేదు. అందుకే గోవింద్ భట్టాచార్జీ కూడా చెప్తున్నాడు, నార్మల్గా బడ్జెట్ స్పీచ్ల్లో వేగ్గా ఉంటుంది, మోడ్ ఆఫ్ ఫండింగ్ ఏ రకంగా నిధులు వస్తాయో కూడా స్పష్టంగా ఉండదు అన్నాడు. ఇది అప్రాక్సిమేట్గా ఆయన వేస్తున్న అంచనా ఏంటంటే 65,000 కోట్లు అవుతాయని. నిజంగానే ఆంధ్రప్రదేశ్కు 65,000 కోట్లు ఇస్తే మనం అందరము ఆనందపడతాం, సంతోషించే వాళ్ళు నేను ముందుగా ఉంటాను. నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్తాం, చంద్రబాబు నాయుడు అభినందిస్తాం, ఈ వల్లనే మన ఆంధ్రప్రదేశ్కి 65,000 కోట్లు వచ్చాయని. కానీ గోవింద్ భట్టాచార్జీ తన వ్యాసంలో చెప్తున్నాడు క్లియర్గా, ఆ 65,000 కోట్లు ఎలా వస్తాయి, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ వల్ల వస్తాయా, లేక అది కేవలం అప్పుల వల్ల వస్తాయా తెలియదు. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్లో 65,000 కోట్లు ఒక రాష్ట్రానికి ఇవ్వడం సాధ్యమే కాదు, అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అంటే ఖచ్చితంగా ఇందులో మరి ఏ రకంగా వస్తాయి, ఇది అప్పుల రూపంలో వస్తే ఏంటి ప్రయోజనం? అందుకే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి నా వివరణ ఏంటంటే, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుంది, రైట్ టు నో. రైట్ టు నో ఇది పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అడిగే ప్రశ్న ఏంటంటే, దయచేసి ఈ క్లారిటీ ఇవ్వండి. కేంద్రం గ్రాంట్గా ఇస్తుందా, అప్పుల రూపంలో ఇస్తుందా? అప్పుల రూపంలో అయితే దానిపైన అసలు వడ్డీ కేంద్రం కడుతుందా, రాష్ట్రం కట్టాలా? పోనీ కనీసం వడ్డీ అయినా కేంద్రం కట్టుకుంటుందా? దీనిపైన వివరణ కావాలి. ఎందుకంటే ఈ వివరణ కీలకం. ఆంధ్రప్రదేశ్కి నిజంగానే మోడీ ప్రభుత్వం ఇచ్చిందా, ఇవ్వలేదా అని. ఈ ఫార్మర్ డీజీ ఆఫ్ కాగ్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గోవింద్ భట్టాచార్జీ ప్రకారం అమరావతికి ఇచ్చింది అప్పు మాత్రమే, అది వడ్డీతో సహా రాష్ట్రమే చెల్లించుకోవాలి, కేంద్రం ఓన్లీ ఫెసిలిటేట్ మాత్రమే చేస్తుంది. మిగతా ప్రాజెక్టులకు కూడా ఇస్తారన్న డబ్బులు అవి లోనా, అది కేంద్ర పథకాల,
ఏమాత్రం స్పష్టత లేదు. అందువల్ల నౌ ద బాల్ ఈజ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్. కూటమి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన వివరణ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రశ్నించే స్వభావం ఉన్న పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రశ్నించమని నేను అనడం లేదు, కానీ క్యాబినెట్లోనైనా అడగాలి. ఇది రాష్ట్రానికి అప్పుల రూపంలో వస్తున్నాయా, నిధుల రూపంలో ఇస్తున్నారా, బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయా అనే వివరణ అడగడం, ఇది ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పడం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.